హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. డే 74. అదే మొన్నటిది చేయలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను బయటికి వెళ్ళినా, ఊరికి వెళ్ళినా, అందుకోసమే చేయలేకపోయినా. నా వీడియో ఇప్పుడు కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఓకే, 74. కను పాప అమ్మా అమ్మా నీ వెన్నెలా సాంగ్ వస్తుంది. కళ్యాణ్ మీ అమ్మ వస్తుందిరా అని అంటారు. కళ్యాణ్ కూడా ఏదో వాళ్ళ మమ్మీ వస్తుందా అని అనుకుంటుంటారు. అందరు చూస్తున్నారు. మమ్మీ 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 అని రీతు కూడా మా మమ్మీ అనుకుంటారు. రీతు వాళ్ళ మమ్మీ అనుకుంటుంది. అనక కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వస్తుంది. ఉరికిపోయి కళ్యాణ్ హక్ చేసుకొని ఏడుస్తుంటాడు. రీతు ఏంటి బిగ్ బాస్ మళ్ళీ రేపు కోసం వెయిట్ చేయాలా, ఎందుకు బిగ్ బాస్ ఇలా చేస్తున్నారు అని అంటుంది. హైలైట్ అనిపిస్తుంది నాకు. రీతుని చూస్తే సూపర్ అనిపించింది నిజంగా. అరే పాపం రీతుని ఎందుకు బిగ్ బాస్ అంతగానే ఏడిపిస్తున్నారు అట్లా అని అనిపించింది నాకు. అయినాక ఇంకా రీతు ఓకే అనుకుని ఇంకా వాళ్ళ మమ్మీ వస్తే వాళ్ళ మమ్మీ ఓకే 10 minutes ఉంది, ఒక 5 minutes మనం మమ్మల్ని వదిలిపెట్టండి మాట్లాడుకుంటామని చెప్తారు. ఏంటిరా తినురా, ఎందుకు ఇలా అయిపోయావు, తిను మంచిగా తిను అని అంటుంది. తర్వాత వాళ్ళ అమ్మని చూసి ఏడుస్తుంటే ఎందుకు అంత మనసులో పెట్టుకున్నావా, ఇదంతా మనసులో పెట్టుకొని ఇంతగానో పెట్టుకున్నావా, మాతో మాట్లాడొచ్చే అని అంటారు. వాళ్ళ అమ్మని లక్ష్మి అంట, కానీ లక్కీ అని అంటాడంట కళ్యాణ్. అయితే చాలా మంచిగా వాళ్ళ అమ్మతో మాట్లాడతారు. కప్పు కొట్టుకొని చేతిలో పెట్టుకుంటాను నాకు ప్రామిస్ చేయాలంటే ప్రామిస్ చేస్తుంది. తర్వాత ఏడుస్తాడు. ఏడుచుకున్నాక ఎందుకు ఇంత మనసులో పెట్టుకుని ఇంత ఏడుపు, ఎందుకు ఇవంతా చెప్పు, ఏం చెప్పు అని అంటారు. సరేలే అట్లా ఏం లేదులే అంటే నువ్వు కప్పు గెలవాలి, ఇంకొకటి ఏమున్నా నువ్వు డైరెక్ట్ మాట్లాడు, ఎందుకు మాట పాయింట్ చెప్పకుండా పోతున్నావు ఎందుకు అని మాట్లాడుతుంది. ఆ హైలైట్ అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది నిజంగా చెప్తున్నా. ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నావు, మాట్లాడు, నీకు తప్పు అనిపించినప్పుడు వెంటనే స్టాండ్ తీసుకుంటేనే వస్తావు అని చెప్తే భలే అనిపిస్తుంది. తర్వాత లోపలికి అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. తనుజని ఇంట్రడ్యూస్ కూడా చేస్తారు, అందరు చేస్తారు. వెనక మళ్ళీ లోపల పోయి కూర్చుంటే ఇంకా అందరికన్నా చిన్నపిల్లాడు ఏమైనా తప్పు చేస్తే క్షమించండి అది మాట్లాడతాడు. వాళ్ళ అమ్మ కూడా మాట్లాడుతుంది, సారీ మా తరపున కూడా అంటే అట్లా ఏం లేదమ్మా అట్లా ఈ తనుజ అదే ఇంకా ఫోన్ అందరూ నేను మాట్లాడుకుంటా అంటే తనుజ ఆనే కూర్చుంటుంది. ఇదే ఒక వరెస్ట్ అనిపిస్తుంది. తనుజకు ఇష్టం లేదంటే మళ్ళీ పోయి ఆడెందుకు కూర్చుంటుంది ఆ అమ్మాయి. నాకు అదైతే నాకు అస్సలు రియల్ నచ్చలేదు. అయినాక ఆ అమ్మాయి ఆడ కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఓకే అమ్మాయి ఆడ కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఇంకా ఓకే ఏమో నాకైతే తప్పు అనిపించింది, రియల్ నాకు తప్పు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తప్పు అనిపించే నేను ఓకే ఎందుకు కూర్చోవడం అవసరమా అని ఒక థింక్ అనిపించింది. తర్వాత మాట్లాడుకుంటూ ఆల్రెడీ రీతు అంటుంది మీ ఫ్యామిలీనే అని అంటుంది. భలే అనిపిస్తుంది నాకు, సూపర్ అనిపిస్తుంది. తర్వాత ఇంకా తను ఎందుకు ఏడుస్తున్నావు రా, ఏడవకు అని చెప్తుంటాడు. భలే అనిపిస్తుంది నిజంగా, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే మనసులో ఇప్పుడు ఏంటంటే మనం కూడా చాలా మనసులో పెట్టుకుంటాం, కానీ అదంతా మన పేరెంట్స్కి ఎప్పటికీ చెప్పలేం. ఎందుకంటే అట్లాంటి ఒక ఆపర్చునిటీ వస్తే చెప్తగలుగుతామేమో కానీ అయితే చెప్పలేం. అదే విచిత్రం అనిపిస్తుంది నాకైతే. భలే నిజంగా ఆ విషయంలో అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత భలే అనిపించింది నాకైతే రియల్ చెప్పిన. వాళ్ళ మమ్మీని వాళ్ళని చూసి బాగా అనిపించింది. కొద్దిసేపటికి సాంగ్ వస్తుంది. తనుజ ఎందుకు శారీ ఇస్తుంది, ఓకే నీకు నచ్చినప్పుడు శారీ అవన్నీ ఎందుకు ఇస్తావు అమ్మ తల్లి, అతనికి ఎందుకు ఆశలు చెప్తావు అనే ఒక ఒపీనియన్ అనిపించింది నాకైతే. సారీ మీకేమనిపించింది నాకు తెలియదు. తర్వాత ఇంకా తనుజ ఒక పాట వస్తుంది. పాట వచ్చినప్పుడు ఏడుస్తే అందరూ హక్ చేసుకుంటారు. పవన్ని కూడా పవన్ మంచిగా గేమ్ ఆడు అని భలే చెప్పేది ఆమె. నాకు బాగా అనిపించింది. తర్వాత ఇంకా అందరూ హగ్ చేసుకొని ఉంటారు. భలే ఉంటుంది, నాకు క్యూట్ అనిపించింది. లాస్ట్ పోతున్నప్పుడు చీర ఇచ్చినప్పుడు ఇంకా ఆమె అమ్మ జాగ్రత్త అని చెప్తుంటాడు. ఇంకా లక్ష్మణ్ కొడుకు కళ్యాణ్, లక్ష్మి కొడుకు కళ్యాణ్ అని అన్నారు. ఇప్పుడు కళ్యాణ్ తన డాడీ లక్ష్మణ్ రావు పడాలా, కళ్యాణ్ మమ్మీ లక్ష్మి పడాలా అని చెప్తాడు. సార్ భలే అనిపించింది నాకు, సూపర్ అనిపించింది. ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ అని చాలా బాగా చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. ఇంకా ఇంకా శారీ ఇస్తుంది. శారీ ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళు మంచి శారీ తీసుకొని వాళ్ళు అదేంటంటారు శారీ తీసుకుంటారు. శారీ తీసుకుంటుంది. ఎందుకు ఇంకా తర్వాత ఆమె పోతుంది. పోయాక ఇటురా ఇటు కూర్చో అంటారు. అందరు బయట ఉంటారు. అలాక ఇటురా ఇటు కూర్చోదా ఇటురా అంటారు. చెప్పు ఏందని అంటే ఎందుకు శారీ ఇచ్చావు అని అంటే శారీ
ఓకే నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను, నువ్వు ఈ ఇంట్లో నాకు అందరికన్నా నువ్వే కొంచెం స్పెషల్ అనిపిస్తావు. ఎందుకు స్పెషల్ అనిపిస్తావు అంటే నా విషయాల్లో ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది అంతే, అంత మంచి ఏం లేదు. అంటే మా అమ్మ మా నాన్నది లవ్ మ్యారేజ్, వాళ్ళు ఏదైనా నిజం ఇద్దరు ఆమె అతనే మా నాన్నే తప్ప వేరే ప్రపంచమే లేదంటే అట్లా ఉండాలి. నిజం ఏ కష్టమైనా వదిలిపెట్టి రాకూడదు అనే ఒక మాట అన్నది నాకు భలే అనిపించింది, నిజం సూపర్ అనిపించింది. అదేరా బాబు నిజంగా. తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా ఇంకా తర్వాత ఎందుకు ఇచ్చావు చీర చెప్పు చెప్పు అని అడుగుతాడు. చెప్పు అని అడుగుతా, ఓకే నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను కళ్యాణ్, అట్లాంటిది అయితే ఏం లేదు. 5 years ఇంకా నేను కూడా అంతే కదా సేమ్ అని అంటే, పోయి మీ బయటికి వెళ్ళినాక నువ్వు పెళ్ళి చేసుకున్నాక మీ వైఫ్ని అడుగు, నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను అని అంటుంది. అన్న తర్వాత తనుజకు తెలుసు ఆల్రెడీ కళ్యాణ్ లవ్ చేస్తున్నాను తనుజకి అయితే అర్థమైంది. అందుకోసం మేము మమ్మీని అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు అని అంటారు. అదే ఆయన వచ్చి మీ వైఫ్ని అడుగు, నన్ను ఎందుకు అట్లా అడుగుతున్నావు రా అని అడుగుతుంది. భలే అనిపించింది. తర్వాత ఇంకా ఏడుస్తాడు. ఓకే అదంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా పాపం తనుజకు కాలుకి స్వెల్ వస్తుందంట. స్వెల్ వస్తున్నప్పుడు అంటే ఇట్లా చీమలాగా వచ్చి ఇట్లా వాసినట్టుందంటే పాపం భరణి గారు తనుజ కాలుకి ఇట్లా ఇట్లా అంటే ఆయింట్మెంట్ పెట్టి రూసినాడు. ఈ దివ్య వరస్ట్ బిహేవియర్ దివ్య, నిజం చెప్పిన వరస్ట్ బిహేవియర్ దివ్య. ఎవరనే మనం అనుకోండి. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే పాపం కాలు విన్నప్పుడు నీ చెయ్య బాగాలేదు నువ్వెందుకు రాస్తుంటావు అని, అట్లా ఎందుకు అవసరమా చెప్పు, అవసరమా నాకు అంటే నువ్వు అనొచ్చు కదా ఇట్లానే అంటే మళ్ళీ దివ్యకు చెప్పలేక ఇతనికి చెప్పలేక ఆడైతే వెరీ బ్యాడ్ అనిపించింది నాకు. సుమనన్న దివ్య భరణి కూడా ఆయన చెయ్యే బాగలేదు ఎందుకు ఇంత అంటే నేను అట్లానే ఆయన కూడా చెప్పలేకపోతుంటాడు. ఏందో ఒక రిలేషన్ గురించి ఎందుకు చెప్పలేకపోతాడో నాకైతే అదే అర్థం కాదు. అనగా ఇంకా అదైతే భలే అనిపిస్తుంది. ఓకే బాధ అనిపిస్తుంది. ఇంకా ఆమె పోయి మళ్ళీ కెప్టెన్ పోయి దివ్య అలా అన్నది అలా అంటుంది, అలా ఏం లేదు నువ్వు అలా అనుకోకు ఇలా అనుకోకు, మీరు ఆనే చెప్తే బాగుంటుంది కదా ఎందుకు అని తనుజ అడుగుతుంది. భలే అనిపిస్తుంది నాకు. తనుజ అడగడం అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత తనుజ భరణి గారితో కూడా నాకు ఇదే నచ్చదు, మీరు ఉంటే డైరెక్ట్ చెప్పండి లేకపోతే రోహితక్క నేనే ఉంటా కదా అని అంటారు. అది హైలైట్ అనిపిస్తుంది. తర్వాత సాంగ్ వస్తాయి, దించరా దించు మామయ్య చాడ దించు కిస్ 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 ఆ పాట వచ్చిన తర్వాత వెనక దెబ్బలు పడతాయి రోజు. తనుజ ఇమాన్యుల్ ఇంకా ఇద్దరు తింటుంటారు. అది అంటే ఇమాన్యుల్ ఈరోజు నేను చపాతి తింటాను అని, ఇంత అందమైన చేతులతోనే చపాతి చేసినప్పుడు చపాతి తినలేనా నేను అని ఏదో ఫన్గా మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది రా నాయన, నాకు నిజం చాలా బాగా అనిపించింది. అయినాక ఓకే తింటారా అని అంటుంది. ఆయనక వల్లే ఉంటుంది. ఇంకా రీతి ఇమాన్యుల్ కూడా ఇంకా ఏదో ఫన్ చేస్తుంటారు. ఇంకా ఊడుసు మేము మమ్మీ వచ్చినాక నిన్ను తిట్టదని ఇంత పని చేస్తున్నావు, మా మమ్మీ పని చేయాలి అనుకుంటుందనే ఇంత నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అంటారు. హైలైట్ అనిపిస్తుంది. నేను చిన్నపిల్లలతో జాగ్రత్త, మా మమ్మీ చెప్పింది నిన్ను తిడతాను ముందు, నువ్వు నా కూతుర్ని జాగ్రత్త అని చెప్పి ఇలా చేస్తావా అలా చేస్తావా అంటారు. భరణి గారు వీళ్ళందరితోనూ ఫన్ చేస్తుంది. ఇంకా భలే అనిపిస్తుంది, నాకైతే సూపర్ అనిపించింది. రీతి వాళ్ళ మమ్మీ వస్తుంది, పవన్ కళ్యాణ్ అని ఇట్లా ప్రైజ్ అని అంటుంది. అప్పుడు తనుజ ఎక్కడో వయసు వచ్చింది తనుజ ఫ్రీజ్ అని అంటుంది. డెమాన్ ఫ్రీజ్ అంటే మమ్మీ అంటుంది. ఇమాన్యుయల్ అంటే ఎక్కడున్నారు అంటే ఇమాన్యుయల్ ఫ్రీజ్ అంటే ఎక్కడున్న బయటకు వస్తుంది. మమ్మీ అంటే ఏడ్చుకుంటూ వస్తుంది. మమ్మీ అంటే ఏడ్చుకుంటూ వస్తే అందరు ఇంకా అదేంటంటారు మన దాకా చేసుకొని మమ్మీ నన్ను కొడతావా ఇంకా నాకు కర్రీ ఇవ్వండి అని అంటుంది. నాకు నన్ను కొడతావా చెప్పు కొడతావా మమ్మీ అంటే లేదని హక్ చేసుకుంటే భలే అనిపిస్తుంది. ఇంకా తర్వాత చెప్తుంటారు నీకు తనుజ ఆరు సపోర్ట్ చేసినప్పుడు బాగుంది, తనుజ చెప్పిన మాటలు కరెక్ట్ ఉన్నాయి, తనుజతో మాట్లాడుతుంటే తనుజని పిలుస్తుంది. తనుజ కూడా మీరంటే నాకు చాలా ఇష్టం, మీ మమ్మీ రాలేదని బాధపడకు, నేను కూడా మీ మమ్మీనే కానీ కలర్ లేదంటే అలా అని లేదమ్మా నాకు సేమ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంటే తనుజ కూడా. తర్వాత నువ్వు ఆ రోజు సేవ్ చేసినప్పుడు చెప్పిన మాటలు అయితే రియల్ కరెక్ట్ అని అంటుంది. తర్వాత రీతు గురించి నువ్వు టాప్ 5లో ఉండాలిరా, నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు ఇంత స్ట్రెంత్ నువ్వు ఇంత గేమ్ ఆడుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను, ఇలా ఆడుతున్నావు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా నాకు అని చెప్తుంటే భలే అనిపించింది నిజంగా. సుమనన్న ఫన్ గురించి మాట్లాడి ఇమాన్యుల్ గురించి ఇమాన్యుల్ కూడా భలే ఫన్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు మంచిగా మాట్లాడుకుని నవ్వుకుంటే చాలాసేపు. తర్వాత భరణి గారు వీళ్ళందరినీ వేసుకుంటారు. తర్వాత కొద్దిసేపటికి
వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. ఇంకొక సాంగ్ వస్తుంది, సాంగ్కి డాన్స్ చేసినాక ఇంకా వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. బాగా అనిపిస్తుంది. రీతు వాళ్ళ మమ్మీ ఇన్నోసెంట్ బాగా అనిపిస్తుంది. చాలా డెమాన్ నువ్వు మమ్మీ డెమాన్తో మాట్లాడు మమ్మీ, డెమాన్తో మాట్లాడు మమ్మీ అంటే, డెమాన్ నువ్వు గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా మంచిగా ఆడు అని చెప్తుంది. మీ మమ్మీని మా కూతుర్ని అలా తీసుకోవడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తుంది. కానీ డెమాన్ పాపం చాలా బాధ. ఓకే సరేలే అనుకొని అది బయటికి గలీజ్ పోతుంది, వాళ్ళ అమ్మకి నచ్చుతలేదు అనుకొని అంటుంది. ఇంకా తర్వాత ఓకే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక డెమాన్తో వచ్చి కూర్చున్నప్పుడు ఏమేమి అన్నది తను చెప్తుంది, ఇట్లా మాట్లాడింది ఇది అని. తర్వాత డెమాన్తో ఏమేమి మాట్లాడిందో డెమాన్ ఆడ కూడా చెప్తుంటారు. అది హైలైట్ అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. ఓకే అది తర్వాత వాళ్ళు దూరంగా ఉండాలనుకున్నాడు, అది కరెక్ట్. నిజంగా వాళ్ళకి వాళ్ళు ఆడతారు. వెనక కొద్దిసేపటికి ఎగ్స్ వస్తాయి స్టోర్ రూమ్ నుంచి, ఇంకొకసారి పాలు వస్తాయి, ఇంకొకసారి వస్తాయి. లాస్ట్ భరణి వాళ్ళ కూతురు వస్తుంది. సర్ప్రైజ్ అంటే అని పాపా అని చేసుకుంటూ ఏడుస్తూ, డాడీ ఏమైంది డాడీ, ఇక్కడ ఏమైంది, మేము ఆరు మస్తు టెన్షన్ పడ్డామని భలే మాట్లాడింది. అయినాక తనుజకు హగ్గిచ్చింది, దివ్యకి హగ్గియలే. దివ్యకి మండింది అనుకోండి, 100% మండుతుంది కదా, మండింది అనుకోండి. తనుజ నాకు ఇష్టం, మీ ఇద్దరు బాండింగ్ నాకు చాలా ఇష్టం అంటారు. ఇమాన్యుల్ కూడా నెక్స్ట్ లెవెల్ అని అంటారు. సుమన్ అన్న కాదు, సుమన్ బాబాయ్ అంటారు. అందరికీ ఇంకా మస్తు అదేంటి నాటుకోడి కూర తీసుకొని వస్తుంది, అందరికీ తినిపిస్తుంది. డాడీ హెల్త్ జాగ్రత్త, నాయనమ్మ అందరు బాగున్నారు, నువ్వు టెన్షన్ పడకు, అక్క నాన్నమ్మ అందరు బాగున్నారు, మీరు చాలా మంచిగా ఉన్నారు. లాస్ట్ వీక్ నామినేషన్ మాత్రం మీరు సూపర్, మాకు ఫైర్ భరణి గారు కావాలి సూపర్ అని అంటారు. తనక దివ్యని పిలిచి మీరు డాడీ గురించి హెల్త్ గురించి చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్తుంది. అయినాక ఒక కమాండింగ్